పేరెంటింగ్ టిప్ నెంబర్ 13కి స్వాగతం. 13 అంటే టీనేజ్‌కి మొదటి దశ. అంతకుముందు 11 ఇయర్స్ అంటాం, 12 ఇయర్స్ అంటాం. కానీ ఆ తర్వాత 13, 14, 15, 16, 17, 18, 19 ఆ తర్వాత 20. 13 నుంచి 19 వరకు ఉన్న దశ టీనేజ్. ఈ టీన్ ఏజ్ అనేదాన్ని అర్థం చేసుకుందాం. టీనేజ్ యొక్క వివరాలను అర్థం చేసుకోవడానికి అమ్మాయిదేనా అబ్బాయిదేనా నాకు తెలిసి 5 ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఒకటి, టీనేజ్లో పిల్లల్లో వచ్చే మార్పులేంటి, ఫిజియలాజికల్ మార్పులు ఏంటి అనేది పేరెంట్స్కి తెలియాలి. ఇది మనకి కాస్త తెలిసిన డాక్టర్లను కానీ ఎవరైనా అడిగితే తెలిసిపోతుంది. 2, టీనేజ్ పిల్లలకి ఉండే కాంప్లెక్సెస్ అంటాం. కాంప్లెక్సెస్ అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళ యొక్క బాడీలో వస్తున్న చేంజెస్కి అనుగుణంగా నల్లగా, తెల్లగా, పొడుగ్గా, పొట్టిగా, లావుగా, మొటిమలు వస్తూ, మచ్చలేవో వస్తూ, ఇలా XYZ తోటి కూడా ఒక సిండ్రోమ్, ఒక కాంప్లెక్స్లోకి పిల్లలు వెళ్ళే అవకాశం ఉంది. నో వాట్ ఎగ్జాక్ట్లీ ద కాంప్లెక్సెస్ దే ఫేస్ ఇన్ ద 13 ఆర్ ద గేట్వే ఆఫ్ ద టీనేజ్. 3, మనందరం కాంపిటేటివ్ దాంట్లో ఉన్న పోటీ ప్రపంచంలో ఉన్నాం. ప్రతి ఒక్కడము బాగా చదువు, డబ్బు సంపాదించు, డబ్బు మాత్రమే అని వాళ్ళ మీద తెలియకుండా మనం ప్రెషర్స్ పెడుతున్నాం, వాళ్ళ మైండ్లోకి వెళ్తున్నాయి. కాబట్టి మనం వాల్యూ సిస్టమ్స్ అన్నీ చెప్పాలి. డబ్బైనా, పదవైనా, హోదా అయినా, మంచితనమైనా, చెడ్డతనమైనా, ఏ తనమైనా వాల్యూ సిస్టమ్ తోటి నేర్పాలి వాళ్ళకి. దానికి ప్రాక్టికాలిటీని జోడించాలి. ఇంకా 4వది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సాధారణంగా టీనేజ్కి వెళ్ళిన పిల్లల్లో వాళ్ళకి మనం సబ్కాన్షియస్ మైండ్లో ఏది ఇంజెక్ట్ చేస్తే అది వాళ్ళు రేపొద్దున ప్రపంచంలో వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళకి మనం హయ్యర్ డ్రీమ్స్ని ఇవ్వగలగాలి. 5వది వెరీ ఇంపార్టెంట్, బీ ప్రాక్టికల్. మన అబ్బాయి కనుక అమ్మాయి కనుక బంగారం బిస్కెట్ అయితే నెక్లెస్ చేద్దాం, మట్టి అయితే కనుక వ్యవసాయ భూమిని చేద్దాం, విత్తనాలు వేద్దాం, ఎరువు వేద్దాం, నీరేద్దాం, పంట పండుతుంది. లేదా ఆ మట్టిని వినాయకుడి విగ్రహం చేద్దాం, సరస్వతి విగ్రహం చేద్దాం. మట్టైనా బంగారమైనా మన పిల్లలేంటో తెలుసుకోవాలి. రెండిటికి విలువ ఒకటే అని గుర్తించుకోవాలి, గుర్తెరగాలి, వాళ్ళకు కూడా గుర్తెరిగేలా చేయగలగాలి.